సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ మీద దాడి చేసిన న్యాయవాదిని శిక్షించకపోవడాన్ని నిరసిస్తూ రేపు హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రేపు ఉదయం ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని బాబు జగజ్జీవన్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి దళిత బిడ్డలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. దాడి జరిగి 3 వారాలైనా దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు, అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. అత్యున్నత న్యాయస్థానంలోనే చెప్పుతో దాడి చేస్తే ఇంతవరకు శిక్షించకపోవడం కేవలం చీఫ్ జస్టిస్ దళితుడైనందువల్ల ఈ వివక్ష కొనసాగుతుందన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రల్లో వెనుక ఉన్న ఏ శక్తులు, సంస్థలు ఉన్నా ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, అప్పటి వరకు తమ ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సకాలంలో టైంకు ఈ ప్రదర్శనలో పాల్గొనే విధంగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ఇది సీజే గారి మీద జరిగిన దాడిని ఈ దేశంలో ఉండబడే కులవివక్షత గురైన దళితుల మీద జరిగిన దాడిగా ఎంఆర్పిఎస్ ముందు భావిస్తున్నది. ఈ దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దిశగా, దళితుల ఉనికిని బలంగా చాటుకునే దిశగా మొదటిసారి సీజే గారి మీద దాడి జరిగిపోయింది కనుక 4 వారాలు దగ్గరకు వస్తుంది కనుక మొదటిసారి దేశంలో ఈ నిరసన ర్యాలీ హైదరాబాద్లో మొదలవుతుంది. ఇది హైదరాబాద్లో జరిగే ఈ నిరసన ప్రదర్శన దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా, దేశంలో ఉండబడే ఎప్పుడు ఎక్కడ ఏ రూపంగా దళితుల మీద దాడి జరిగినా, దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శక్తివంతంగా తిప్పికొడతామని చెప్పడం కోసమే ఈ హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జరుగుతుందని మేము స్పష్టం చేస్తాం.